హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యల క్లీనింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి. చాలామంది రొయ్యల క్లీనింగ్ అనగానే వాళ్ళే తల తోక స్కిన్ని తీసేసి చేస్తారు కదా, ఇంకేంటి అనుకుంటారు. కాకపోతే మనకి తెలియకుండా మనమైతే క్లీన్ చేసుకునేది ఇంకోటి అయితే ఉందండి. అదేంటంటే ఇలా రొయ్యల్లో పైన సైడ్ దారంలాగా ఒకటి ఉంటుంది, బ్లాక్గా కనపడుతుంటుందండి పైకి. దాన్ని అయితే మనం క్లీన్ చేసుకొని తినాలి, లేదంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అయితే ఆ ప్రాసెస్ ఎలానో ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దామండి. అయితే ముందుగా రొయ్యలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చాకుతో ఇలా చిన్నగా పైన ఇలా కట్ చేసామంటే మనకి దారంలో నల్లగా కనపడుతుంటుందండి. దాన్ని అయితే చిన్నగా ఇలా లాగాలండి. గట్టిగా లాగారంటే మధ్యలోనే తెగిపోతుంది. సో మెల్లిగా లాగామంటే తల నుంచి తోక వరకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అయితే క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవాలి, లేదంటే మాత్రం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయంటే నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.